హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. ఇవి తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: వైట్ నూడిల్స్ ప్లెయిన్ వస్తాయి కదండి, అవి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి ఉడికించుకునేటప్పుడు లైట్గా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ, తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా టమాటో సాస్. ముందుగా మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే అవసరం అవుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ వేయించుకోకూడదు. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్, తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ రెండు వేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని ఉడకనిచ్చి తర్వాత కొంచెంసేపు కలుపుకోవాలి. మరి ఎక్కువ వెజిటబుల్స్ని ఎక్కువ ఫ్రై అవనివ్వకూడదు. ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో నూడిల్స్ వేసిన తర్వాత మనం ముందుగా వేసుకున్నటువంటి వెజిటబుల్స్, నూడిల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి కలవడానికి కొంచెం టైం పడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మనం 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వాటిని చల్లటి నీళ్ళలో వేసి తీసేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కువ బాయిల్ అయితే బాగోవు. నూడిల్స్ బాగా కలిసిన తర్వాత ఇందులో మనం కొంచెంగా గరం మసాలా పౌడరు, మిరియాల పొడి వేసుకొని కొంచెంగా టమాటో సాస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నూడిల్స్ రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం పచ్చి క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటే గార్నిషింగ్కి బాగుంటుందండి. వేడివేడిగా ఎగ్ నూడిల్స్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను మా వాళ్ళ కోసం ఈరోజు చేసిన వెరైటీ ఇదేనండి. మరిన్ని వంటలతో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి.